రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిరుమలాపురం వచ్చి సుమారు 1200 కోట్లతోటి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో గతంలో ఈ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆయన ఫామ్ హౌస్ నుంచి గుట్టకు 4 లైన్ల రోడ్డు కావాలని చెప్పి ఆ రోడ్డు మార్గంలో ఉన్నటువంటి వాసాల మరిని పూర్తిగా ధ్వంసం చేసి సుమారు 300 ఇండ్లు కూల్చేసి 4 లైన్ల రోడ్ వేసిన క్రమంలో ఆ రోజు స్వయాన ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ మీటింగ్ పెట్టి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఈ వాసాల మరిని పూర్తిగా మార్చేస్తా, బి వాసాల మర్రి చేస్తా అని చెప్పి మాటిచ్చిండు. అందరూ అనుకున్నారు బి వాసాల మర్రి అంటే, మళ్ళీ ఆయన చెప్పిండు బి వాసాల మర్రి అంటే బంగారు వాసాల మర్రి అని చెప్పి సుమారు ఒక 450 మందికి ప్రొసీడింగ్ మాత్రం ఇచ్చిండు. అంటే మీకు ఇల్లు మంజూరు చేస్తున్నా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పత్రాల వరకే ఇచ్చిండు. మరి ఆయన దిగిపోయేంత వరకు కూడా ఏ ఒక్క ఇల్లు నిర్మాణం కాలే. ఎట్లాగో ఇండ్లు వస్తున్నాయి అని చెప్పి రోడ్డు పంటున్న వాళ్ళంతా రోడ్ కటింగ్ లో మొత్తం ఇండ్లు మొండి గోడల లెక్కన ఉన్నాయి. ఇంకా కొంతమంది ఆశపడి మా ఊరును దత్తత తీసుకుంటే ఇది బంగాళ వారసత్వం అంటుండని చెప్పి చాలా మంది ఇండ్లు కూడా కొట్టుకున్నారు. మరి వాళ్లకు గత ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాని క్రమంలో ఇంకా కూడా మొండి గోడల్లో ఉంటారని చెప్పి మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో మీటింగ్ పెట్టినప్పుడు తప్పకుండా ఏదైతే గత ప్రభుత్వం ఈ గ్రామాన్ని విధ్వంసం చేసినాయో ఆ గ్రామాన్ని తప్పకుండా మనం అన్ని విధాలా ఆదుకుందాం. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ద్వారా అక్కడ ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు అవసరం ఉంటే ఎంతమంది మొన్న కోల్పోయారో అంతమంది ఇందిరమ్మ ఇండ్లు, ఏదైతే స్కూల్ కూడా ధ్వంసం చేసినా స్కూల్ తో పాటు ఆ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేద్దామని చెప్పి వేదిక మీద నుంచే గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు సంబంధిత అధికారులు మొన్న వారం రోజులు ఈ గ్రామానికి ఏమేం కావాలి, ఎంతమంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు, ఎంతమందికి ఇండ్లు కావాలని చెప్పి సుమారు ఒక 250 మందిని ఎలిజిబుల్ చేసి వాళ్ళకి రేపు పట్టాలు ఇచ్చడమే కాదు, రేపే ముగ్గులు పోసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. గత ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడి గొప్పలు చెప్పుకొని ఇది బంగాళ వాసాల మర్రి అని చెప్పి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపిండు, ఈ ఒక్క గ్రామాన్ని ఎట్లా కలిపిండో బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా విధ్వంసం చేసిండు. గత ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పులను, గత ముఖ్యమంత్రి చేసినటువంటి అప్పులను మా గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు తీసుకుపోతుండు. అదే దిశలో ఈ వాసాల మర్రి కూడా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేపు ఇందిరమ్మ ఇళ్లు పట్టాలు పంపిణీతో పాటు రేపు ఇక్కడ ముగ్గులు కూడా వచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆకుల ఆగవా అని చెప్పి పక్క కూర్చోబెట్టుకుని అల్లనేరు పడిని నీకు ఇల్లు కట్టిస్తే ఆగవా అని చెప్పి ఆ ఆగవ మొత్తం ఆగం చేసిండు. ఇప్పుడే వచ్చి కూర్చుంది ఆగవా. అయ్యా మరి ఆ ముఖ్యమంత్రి ఖరాబ్ చేసిపోయాడు మీరంటే మొదటి పత్రమే నీకు ఇస్తావా, నేను ఎమ్మెల్యేగా మీ బిడ్డగా ₹1,00,000 కూడా పెట్టుబడి నీకు రేపిస్తా, బీస్పీట కంప్లీట్ అయినాక నీ అకౌంట్ లో పడ్డాక నాకు ₹1,00,000 ఇవ్వన్నా అంటే సంతోషపడ్డది బిడ్డ. రేపే స్టార్ట్ చేస్తా, ఇవాళ మా బిడ్డలను పిలుచుకుంటా, రేపు ఇల్లు ముగ్గు వస్తా, అక్కడక్కడ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు కడుతురని చెప్పి నాకు కూడా తెలిసింది. మా గ్రామం కూడా మళ్ళా మంత్రివర్యులు వచ్చి మాకు పత్రాలు ఇస్తున్నా తెలిసి చాలా సంతోషపడ్డని చెప్పి ఇప్పటిదాకా ఆవా కూడా చెప్పింది. నేను ఒకటే అంటున్నా, గత ప్రభుత్వం చేసిన విధ్వంసాలను, గత ప్రభుత్వం మరిచిన అభివృద్ది కార్యక్రమాలను మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా అధికారుల సహకారంతో మళ్లీ వెనుకబడ్డ ఆలయను అన్ని విధాలా అభివృద్ది చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నా. మరి ఈ తరుణంలో వాళ్ళకు 10 ఏళ్లుగా చేతగాని దద్దమ్మలు ఇవాళ మేము చేస్తుంటే దీన్ని వక్రీకరించి మేమే ఇచ్చినాం, మేమే అన్ని ప్రొసీడింగ్లు ఇచ్చాం, జీవోలు ఇచ్చామంటున్నారు. మరి రేపు మేము 250 ఇండ్లు ఇస్తున్నాం, గతంలో మేము 450 ఇండ్లు ఇచ్చామని పత్రాలు చూపిస్తారు తప్ప మీ పని పత్రాల వరకే, మా పని ఇండ్లు కట్టుడు వరకు, ఇండ్లలో గృహప్రవేశం చేయించే వరకు మా పని. ఏ చేసినా మేమే శాంక్షన్ చేసామంటారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకుని ఆలేరును ఇలా అన్ని విధాలా అందరి ప్రజల సహకారంతో అభివృద్ది చేస్తే కొన్ని ప్రతిపక్షాలు ఓర్వలేక కళ్లల్లో దుమ్ములు పోసుకుంటున్నారు, కళ్లల్లో జిల్లడు వాళ్ళు పోసుకుంటున్నారు. ఇకనైనా ఆలేరు ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెడితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాకు సూచనలు సలహాలు ఇవ్వండి. అభివృద్ధిని ఇంకెట్లా తీసుకుపోదాం, ఆలేరుకి ఇంకేం అభివృద్ది కావాలి, ఆరైపోదాం గాని కళ్లలో దుమ్ము పోసుకొని ఒక బీసీ బిడ్డ 800 కోట్లతో అభివృద్ది చేస్తే ఓర్వలేక నీచపు రాజకీయాలు చేస్తున్నారు. మీకు ప్రజలే బుద్ధి చెప్పారు, మళ్ళా మీ చేష్టలు చూసి రేపు ప్రజలు మిమ్మల్ని చీకొట్టి గ్రామాల్లో తిరగనివ్వరు. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలకు చెప్తున్నా, మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి, వెనుకబడ్డ ఆలయను అన్ని విధాలా అభివృద్ది చేసుకుందాము, మీ సూచనల సలహాతోటి ముందుకు పోతా అని చెప్పి ఏదైతే ఆగమైనటువంటి
ఇక్కడ ఉన్నటువంటి ఈ వాసాల మరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ రేపు మా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 250 మందికి పత్రాలతో పాటు ముగ్గులు కూడా పోయించి ఏదైతే వారం 10 రోజుల్లో కంప్లీట్ అయిన వరకు బీస్పీట్ బిల్లు కూడా వాళ్ళ అకౌంట్లో వేసి ఇలా ఇందిరమ్మ ఇండ్ల కళ నెరవేర్చే విధంగా పేదోడింట కళ నెరవేర్చే విధంగా ముందుకు పోతున్నాం. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభమైనాయి. ఈ 3 ఏళ్లలో బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, మా మంత్రుల సహకారం, ఇక్కడ అధికారుల సహకారంతో ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఇక్కడే మనం రేపే పత్రం ఇస్తాం. రేపు దయ్యింది మీరు అంత ఓట్లేస్తాక మేము ఎమ్మెల్యే అయింది. మేము కొత్త ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఆ రోజు ఆశపడి సుమారు 450 ఇండ్లు శాంక్షన్ చేస్తామని చెప్పి పత్రాలకే శాంక్షన్ చేశారు. కానీ ఏ ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలే. అదే కాకుండా ఇక్కడ బడి కూడా కూలగొట్టి బడిని కడతామని చెప్పి బడి కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ గ్రామంలో రోడ్లు గాని డ్రైనేజ్ గాని పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైన పత్రమే నీకు ఇస్తాము. కానీ మీ అబ్బాయి అదృష్టవంతులు. పోయిన ముఖ్యమంత్రి నీకొచ్చి ఆగవా అన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఆగవా అన్నాడు, నీ బిడ్డ ఎమ్మెల్యే వచ్చి ఆగవా అంటున్నాడు. ఎంత అదృష్టవంతురాలు నువ్వు. ఆగవా పోయలేదు. ఎందుకు ఏమైంది? 2 రొట్టెలు తిన్నా, 2 కోడిగుడ్లు తిన్నా. ఇక మళ్ళా మాట్లాడటానికి ఆమె అర్జెంట్లు ఆమె వెనక చచ్చిపోయిండు, నన్ను ముంగడికి చచ్చిపోయిండు. ఇక తింటనే ఉన్నా, పోతూనే ఉంది. అయ్యో ఇక పోతుంటే హింసలేసిరా ఈ పటేలు ఆయన ఉండేపటికే బతికిన. అమ్మని బాగా చేయి ఆయన ఒక ఫోన్ చేసిండు కానీ ఏం లేదు. ఏం చేస్తా నీకు ఇల్లు ఇయ్యలేదా? ఏమి ఇలా పైసలు ఇచ్చినట్టు రాఘవా? ఒక్క పైసా ఇస్తే అంత పాపం. ఇది బంగాళ వాసారం వల్ల అన్నాడు కదా. అన్నాడు కానీ నాకు పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. ఎవరికైనా ఇల్లు ఇచ్చిండా ఈ ఊళ్ళే? ఎవరికి ఇచ్చిండో ఇక నాకు తెలియదు. నేను ఏమైనా ఇల్లు కట్టుకోరా ఊళ్ళే? ఎవ్వరు కట్టాలి. ఏం డెవలప్ చేయలేదా? ఎందుకంటే మేమే ఉంటుంది. నీకు అల్లరి వంట ఇచ్చినట్టు కదా. నేను ఆయనకి ఇచ్చిన. నువ్వు ఆయనకి ఇచ్చినవా? నువ్వు ఎక్కువ తిన్నట్టు నువ్వు డిష్ తల్లినట్టుంది. ఉండే పండ్లు తిన్నారు. వచ్చినావా? అరే వస్తే మరి సేమ్ పిలిచగా ఆగమని పిలిచగా మొగోళ్ళు అందరూ ఆడగుసురు ఆడుకుంటే నేనున్నా మా ముసలు ఆయన పోయిండు. ఇక మేము ఆగమాగమునిగా మందిలకి ఇట్లా రావాలి. అదే అందుకే ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకు 250 మందికి రేపు మన ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇల్లు ఇస్తున్నాడు. కట్టుకుంటారా? ఇల్లు అయితే అందరూ కట్టుకుంటారా? నీకుందా ఇల్లు? నీకు కట్టుకుంటావా? జాగుంటే ఇంత కొడుకు ఒకసారి మన కొట్టగా సార్ నీ కోడళ్ళు లేరు? కోడలతో కానీ నేను ముసలైన అదే చంద్రయ్య చంద్రయ్య